వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓన్లీ 1 క్లిక్‌లో చేసుకోవచ్చండి. ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ చేంజ్ చేసుకోవాలి. అలాగే ఫోటో అనేది రీప్లేస్ పెట్టాలండి. మీకిప్పుడు వీడియో చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్‌గా మీరు అలక్మో స్నాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటే ఇచ్చానండి. దాన్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర అలక్మో స్నాప్ లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో నేను యూజ్ చేస్తున్న కైమా స్నాప్ అలాగే అలక్మో స్నాప్ ఉంటుందండి. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేయండి. కెమెరాని ఆన్ చేసి ఇక్కడ ముందుకు రండి. ఇక్కడ కిందికొచ్చేస్తే ఇక్కడ విషెస్ ఉంటాయండి. ఈ విషెస్ మీరు తీసేసేయండి. మీరు తీయాలనుకుంటే తీసేసేయండి. లేకపోతే ఉంచేసేయండి. ఇక్కడ హ్యాపీ యానివర్సరీ ఉంటుందండి. దాన్ని మీరు మీ ఇష్టమండి. ఉంచాలంటే ఉంచేసేయండి. ఇక్కడ ఫోటో ఉంటుందండి. ఫోటో అనేది డేట్ ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ మీ డేట్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ డేట్ అనేది ఇచ్చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అనేది ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుందండి. ఇక్కడ ఇలానే చేయండి. చేసిన తర్వాత ముందుకొచ్చేసేయండి. ముందుకొచ్చేసి ఇక్కడ మీది ఎన్నో యానివర్సరీనో ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ఫోర్త్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఎన్నో యానివర్సరీనో అన్ని యానివర్సరీ ఇక్కడ పెట్టేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ఇక్కడ ఫోటో ఉంటుందండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేస్తుందండి. అలానే చేయండి. మళ్ళీ ఇక్కడ ముందుకు రండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ నేమ్ 2 తీసేసి మీ నేమ్ ఇద్దరివి పెట్టేసేయండి. పెట్టేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ లాస్ట్‌లో 1 ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్ పెట్టేసేయండి. ఇంతే సింపుల్‌గా ఉంటుందండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంతో క్వాలిటీలో కావాలంటే క్వాలిటీ పెట్టి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేయండి. ఇంతే అండి. థాంక్ యూ.